హాయ్ అండి. చూడండి, మనకైతే ఒక సిస్టర్ అయితే మార్నింగ్ అడిగిందండి. సో కామెంట్ రూపంలో థ్యాంక్ యూ సో వెరీ మచ్ సిస్టర్ గారు. సో మనం చేస్తున్నప్పుడు మనం చేసేది మనకే ఎక్కువ అర్థమవుతుంది. సో ఎదుటి వాళ్ళకు కూడా క్లారిటీగా అంతే అర్థం కావాలి, అది వాస్తవం. సో నేనైతే చేస్తూ వెళ్ళాను, కానీ అక్కడ ఎక్కడో లోటు ఉందన్న సంగతి నేను గమనించలేదు. సో సిస్టర్ అయితే అడిగింది, ఇంకా కొలతలు అయితే కొంచెం కన్ఫ్యూజ్గా అవుతున్నాయని. సో నేను ఇప్పుడు క్లారిటీగా పెడుతున్నాను. ఇది కూడా మీకు ఓకే, ఇందులో కరెక్ట్గా అర్థమైందంటే సిస్టర్ నేను ఇలాగే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలాగే నిదానంగా చేస్తాను. ఓకే, ఇంకా కూడా ఇందులో క్లారిటీ రావట్లేదు, ఇంకా కూడా ఇందులో కరెక్ట్గా కొలతలు అర్థమైతలేవు అని అంటే ఇంకా ఖచ్చితంగా మీకు మార్కింగ్ ఇచ్చుకుంటా, ఆది బ్లౌజ్ తోటి కొలత చూసుకుంటూ మార్కింగ్ ఇచ్చుకుంటా కటింగ్ చేసి పెడతాను. ఈ వీడియో మాత్రం ఇది ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి క్లారిటీ కోసం, ఇందులో అయితే మీకు క్లారిటీ అవుతుందా అని తెలుసుకోవడానికి నేను ఈ విధంగా స్లోగా పెడుతున్నాను. మీకు ఇలా అర్థమైతే ఓకే, పర్వాలేదు. ఇంకా ఇలా కాలేదు, ఇలా కూడా అంత కన్ఫ్యూజన్ చేస్తున్నారు అని అంటే నేను ఇక్కడైతే ఆది బ్లౌజ్తో కొలత పడుతున్నాను, అక్కడ చిన్నగా మార్క్ ఇచ్చుకుంటా చేస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తవారైతే. సో నన్ను నా ఛానల్ అయితే ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, మనమైతే కూర సైడ్ మడ తీసుకొని ఇలాగా మెయిన్ క్లాత్ని కూర సైడ్ మడ తీసుకొని ఇలా సాఫ్గా అనుకోవాలి. జాయింట్ మన దిక్కు ఉంచుకోవాలా, ఓపెన్ అటు దిక్కు పెట్టుకోవాలా. ప్లస్ ఆది బ్లౌజ్కు అటు చివర ఇటు చివర పట్టుకొని చూసుకున్నాం కదా, చూడండి ఇలాగా ఆది బ్లౌజ్ది అటు చివర ఇటు చివర పట్టుకొని అది ఎక్కడికి వస్తుందో అక్కడికే పెట్టుకోవాలండి. ఇంకా చూడండి, ఓపెన్ చేయాలి ఇలా క్లాత్, ఇలాగా ఓపెన్ చేసి ఇప్పుడు మనం అటు దిక్కు ఇటు దిక్కు కొన కలిపి, ఇక్కడ చిన్న కొంచెం ఎక్కువ ఉందండి, చక్కగా ఉండాలి కదా కింది సైడు, ఇలాగా చక్కగా ఉండాలి. అటు కొన ఇటు కొన కలిపి మడతేసాను చూడండి. ఇదైతే సాదా బ్లౌజ్ అండి, సాదా కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. ఇలాగా చూడండి, ఇలాగా క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా అనుకోవాలండి, ఎక్కడ స్టోరేజ్ అనేది ఉండకుండా. అటు మనం 2 లేయర్స్ అటు వేస్తున్నాం కదా, ఓపెన్ అటు దిక్కు ఉంటుంది కదా, అవి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కు ఇక్కడ డాట్ చివర్లా పట్టుకోవాలి. షోల్డర్ కుట్టు ఇక్కడ లాస్ట్ క్లాత్ వరకు, కుట్టు కిందికి ఉంటుంది, క్లాత్ లాస్ట్ వరకు పట్టుకోవాలి మనం. చూడండి, ఫస్ట్ ఇలాగా నార్మల్ బ్లౌజే కాబట్టి చూడండి, ఫస్ట్ మనం ఇలా కుట్టుకు కింద వదులుకొని మనం డాట్ కాడ పట్టుకున్నాం కదా, కింది కప్పు బ్యాక్ పార్ట్ ఇది, ఇక్కడ డాట్ కాడ పట్టుకొని కింద కుట్టుకు వదులుకొని ఇక్కడ షోల్డర్ కాడ కూడా చూడండి, షోల్డర్ కుట్టు కిందికి ఉంటుంది, మన క్లాత్ పైనకు ఉంటుంది, ఆ లాస్ట్ క్లాత్ వరకు పట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలాగ ఏలు పెట్టుకొని ఇలాగ మడతేస్తున్నాను. సో మీరైతే ఇట్లా ఒక మార్క్ ఇచ్చుకోండి, మీకు కన్ఫ్యూజ్గా అనిపిస్తే ఒక మార్క్ ఇచ్చుకోండి. నెక్స్ట్ నేనైతే కరెక్ట్ మార్క్తోనే చేసి పెడతానండి. ఆది బ్లౌజ్ ఎక్కడెక్కడ ఎడబెడుతున్నాను, ఏ నుంచి మనకి చేయాలని అది పెడతాను. ఇది మీకు కరెక్ట్గా సరిపోతుంది అని అంటే ఇలా పెడతాను, లేదంటే అలానే అన్ని ఎక్కడెక్కడ కొలత తీసుకుంటానో, ఏ నుంచి కొలత తీసుకున్నామని అలా పెట్టేస్తానండి ఇంకా నెక్స్ట్. సో నేనైతే కరెక్టే పెట్టాను అనుకున్నాను, సారీ అండి. మీకు కొలతలు కరెక్ట్గా అర్థం కావడమే నా పని. చూడండి, మనమైతే ఇది కస్టమర్ కొత్త వాళ్ళండి మనకైతే. ఇగో వెనక సైడు 2 పార్ట్లు నేను కొలుస్తున్నాను, ఇవి తేడా ఉన్నాయండి. చూడండి, అటు దిక్కుది పొడుగు ఎక్కువ ఉంది, ఇటు దిక్కుది తక్కువ ఉంది. కారణం ఏంటి? ఈ కస్టమర్ అయితే మనకు కొత్త, నేనైతే డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిది చూడాలని చూశాను. చూడండి, మనమైతే ఇంకా కట్ చేయలే కదా షేప్ బెల్ట్, కాబట్టి ఫస్టే చూసుకోవాలి. ఇలాగా పార్ట్ తక్కువ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా, ఇది ఎక్కువ ఉంది. కారణం ఇక్కడ దీనికి కుట్టు ఎక్కువ పడ్డదండి, షోల్డర్ కుట్టు, భుజం మీద కుట్లు జాయింట్ చేసేటప్పుడు దీనికి కుట్టు ఎక్కువ పడ్డది, పొట్టికున్న దానికి కుట్టు ఎక్కువ పడ్డది, పొడుగున్న దానికి తక్కువ పడ్డది, కాబట్టి హెచ్చు తగ్గులు వచ్చినాయి. కాబట్టి మనం ఏం చేయాలి, పొడుగున్న దానికి కొలత తీసుకోవాలి. సో మనం అంతే తీసుకున్నాం. ఇప్పుడు ముందు కప్పు చూడండి, ఇక్కడ షోల్డర్ కుట్టు లాస్ట్ క్లాత్, కింద షేప్ బెల్ట్ అటాచ్ అయిన లాస్ట్ క్లాత్ వరకు ఇలాగ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగ పట్టుకొని నేనైతే ఏలు పెడితే గుర్తుండదని చిన్న మార్క్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఇలాగే మార్క్ ఇచ్చుకుంటానైతే కట్టింగ్ అనేది చేసేస్తాను అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్, మీరు చెప్పేదాన్ని బట్టి చేద్దామని ఈ చిన్నగంటే మార్క్ ఇచ్చానండి. చూడండి, షేప్ బెల్ట్ ఉంది కదా మనకి, ఇక్కడ పట్టుకోవాలండి షేప్ బెల్ట్ కింద కుట్టి. చూడండి, బ్యాక్ పార్ట్కు మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, ఎదురు పట్టి పంపకం పట్టి అని, దాన్ని అతికేటప్పుడు కుట్టుకు అవసరం ఉంటుంది కదా ఖర్చు,
దాని మంద వదులుకొని ఇలాగా నేను మీది పాటు నుంచి వెళ్ళి కొలిస్తే కింది పాటు కనబడతలేదని కింది పాటు మీద పెట్టి చూపెట్టానండి. సో ఇలాగా పైన కుట్టు జాయింట్ చేస్తాం కదా షేప్ బెల్ట్, దానికి ఒక కుట్టు అవసరం ఉంటుంది కదా ఖర్చుకు, దాని మందం మీద కింద హెమ్మింగ్ పట్టు కోసం. సో దాన్ని వదులుకొని ఇలాగ షేప్ బెల్ట్కు కట్ చేసుకోవాలండి. మనం కప్పుకు ఒక మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఆడి వరకే వచ్చాం చూడండి. ఇలాగ చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కు గీ నుంచి వెళ్ళి కొంచెం ఇట్లాగా చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఒక్క పావు ఇంచు ఇలాగ పట్టుకోవాలండి. కొంచెం ఇలాగ పట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు దట్టరగా ఉండాలి కదా, పెరిగి రావద్దు సైడ్లు, కాబట్టి దట్టరగా ఉండాలి అంటే అంతమంది అట్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనమైతే ముందు గల్ల కట్ చేయాలి కదా. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ కాడ కొంచెం కుట్టు కొదులుకొని, నెక్ ఇక్కడ పైనకు వచ్చింది కదా, ఆడొక కుట్టు కొదులుకొని పైనకు చూసుకోవాలి. ఆది బ్లౌజు మనం గల్ల చూస్తున్నాం కదా, అక్కడ పెట్టి ఇక్కడ పైన చూడాలి. చూడండి ఆడికే వచ్చింది కదా, ఆడికి రాలేదంటే కొంచెం కింది కన్నా తక్కువ వస్తుందంటే కింది జరుపుకోవాలి, ఎక్కువ వస్తుందంటే మీది జరుపుకోవాలి. ఇలా చూడండి, ఇలాగా కింద రౌండ్ ఎక్కువ పెంచుకోవాలి. ఇలాగా మీకు ఈ రౌండ్ కూడా తీయలేదు, షేప్ ఇలాగ చక్కగా రావట్లేదు అంటే ఖచ్చితంగా నేను మార్కుతోనే ఇంకా చేసుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ముందుగా అయితే ఇలాగ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ కూడా వెనకాల కూడా చూడండి మనం ఎలా చేయాలి. ఫస్ట్ షోల్డర్ రెండు కుట్లు ఇలాగ పట్టుకోవాలండి చక్కగా. ఇలాగ చూడండి, మనమైతే వెనక గల్లకు సెంటర్ తీసుకున్నాం. ఇక్కడ రెండు జాయింట్లు ఉన్నాయి కదా మన సైడ్ జాయింట్లు, ఆడి నుంచి ఇట్లా అనుకుంటూ వస్తే మధ్యలోకి వస్తుంది కదండి క్లాత్. చూడండి చక్కగా, మీరు ఏం టెన్షన్ పడకండి. కింద మనం పప్పుకం చేస్తాం కదా, ఆ పంపకం పట్టేస్తాం కదా, దీనికి కుట్టు వదులుకొని పైన కల్లా కుట్టు వదులుకొని ఇంకా చూడండి ఇక్కడ పట్టుకున్నాం కదా, ఎక్కడికి వచ్చింది ఆడికే వచ్చిందండి. అందుకే తక్కువ వస్తే కొంచెం కిందికి జరపాలి, ఎక్కువలో మనం జరుపుకోవచ్చు, మీకు తెలిసే ఉంటుంది. సో నేనైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చెప్పండి ఫ్రెండ్స్, అంతా మీ ఆలోచనే నాకు కావాలి. మీకు అర్థమవుతుంది అన్నప్పుడే నేను చేయగలుగుతాను కదా ఫ్రెండ్స్. మీకు క్లారిటీ ఇవ్వడమే నాకు చాలా ఆనందం. చూడండి ఇలాగా ఇప్పుడు చిన్నగా ఒక కట్స్ ఇస్తాను చూడండి. షోల్డర్ కుట్టు మనం ఏం చేయాలి, ఆ డాట్స్ను సెంటర్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. మనం కిందికి మీదికి కన్ఫ్యూజ్ కానవసరం లేదు. చూడండి షోల్డర్ కొలత ఇలాగా అటు కుట్టుకు ఇటు కుట్టు వదులుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఎందుకు ఆపానంటే, ఇటు సైడు ఎంతవరకు పోవాలో పోకూడదు అనేది కన్ఫ్యూజ్ అవుతుంటుంది. అందుకోసం నాకు డౌట్ వచ్చింది కాబట్టి ఆపేసానండి. ఇక కింద కుట్టు వదులుకొని ఇక్కడ మన హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, అక్కడ క్లాత్ ఎంత వరకు ఉంది, గంత వరకే, అంటే కుట్టు కిందికి ఉంటుంది. క్లాత్ ఉన్న వరకు మనం మార్క్ ఇచ్చుకున్నాం. చూడండి మన క్లాత్ ఉన్న వరకు పెట్టుకోవాలి మార్కు. ఇలాగా చూడండి ఈ విధంగా షేప్ తీసుకుంటే సరిపోతుందండి చక్కగా. చూడండి ఇప్పుడు మనం కరువు అనేది కూడా ఇలాగ తిప్పేసుకుంటున్నాం. సో కరువు మీకు తింపరావట్లేదు అని అంటే నేను దాన్ని కూడా క్లారిటీ ఇస్తానండి. సో మీకైతే ఇది అర్థమైతే అది అర్థమయ్యేస్తుంది. అది పెద్ద పని కాదు, ఏం పని కాదు అది కరువు తిప్పేయడం, చెప్తాను. సో ఇందులో మీకు క్లారిటీ ఉంది అని అంటే నాకు చక్కగా మీ అమూల్యమైన కామెంట్తో నాకు తెలపండి. చూడండి మనం చంగడం తీసినప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇందులోనే నా 2 షేప్ బెల్ట్ను ఉక్సుల పట్టి కాజా పట్టి వస్తాయండి. ఇలా కట్ చేస్తే అంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ప్రతి ఐటమ్ అందులోనే తీసుకోవచ్చు చక్కగా. చూడండి ఇది గల్ల కట్ చేసినప్పుడు వచ్చింది కదా పీసు, దీంట్లోనే క్రాస్గా కట్ చేస్తే అన్ని గల్ల పీసులు వెళ్తాయి జాయింట్ చేసుకుంటే. చూడండి ఇలాగా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కాకుంటే కూడా చెప్పండి మీ ఆలోచన సో మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా చేయాలనేదే నా పనండి. నాకు కూడా అర్థమవుతుంది అన్నప్పుడే నేను కూడా సంతోషంగా చేయగలుగుతానండి. చూడండి చిన్న చిన్న కట్స్ ఇచ్చాను చూడండి, వీటిని కట్స్ ఇవి భుజం మీద కుట్లండి. సెంటర్ పాయింట్ వేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి, హెచ్చు తగ్గులు ఏమి రావు. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ క్లాత్ ఇక మనకి ఎంత ఉన్నా ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఇందులో ఓన్లీ హ్యాండ్స్ వెళ్తే పెద్ద పట్టీలు, లేకుండా హ్యాండ్స్ చూడండి ఇలా ఎత్తనైతే వెళ్తలేదు, ఏవి హ్యాండ్స్ వెళ్ళట్లేదు. చూడండి ఇలాగా మనం ఎలా ఎత్తే వెళ్తానే ఇలా వేసుకోవాలి, ఎటు వెళ్తానే అని చూసుకుంటే సరిపోతుందండి. ఇలాగ వేసుకోవాలండి, అటు ఎత్తే వెళ్తలేదు కదా ఇటు వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలా క్లాత్ అంతా కూడా నీట్గా అనుకోవాలండి ఇలాగా. సో మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్స్,
ఇప్పుడు చూసేద్దాం. అది బ్లౌజు చూడండి, ఇలా కింద ఒక 1/2 ఇంచు కుట్టు వదులుకున్నాను. 1/2 ఇంచు కుట్టు వదులుకున్నాను ఎందుకంటే కింద కూర ఉంది కాబట్టి నాకు 1/2 ఇంచు సరిపోతుంది. కింద కూర రాకపోతే మనకు మళ్ళీ కూర కుట్టుకోవడానికి కొంచెం కావాలి, ఇంచు పెట్టుకున్న సరిపోతుందండి. చూడండి, ఇక్కడ కుట్టుకు పైన క్లాత్ ఉంటుంది కదా, మన హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు కిందకు ఉంటుంది క్లాత్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టుకోవాలండి మన కట్. ఇలాగా హ్యాండ్ షేప్ కూడా ఇలాగ తీసేసుకోవాలండి. సో మీకు షేప్ కూడా రావట్లేదు అని అంటే నేను ఖచ్చితంగా అన్నీ కూడా మార్కించుకుంటే కట్ చేస్తాను. మీరు షేప్ టకటకా చేయగలుగుతారు ఎందుకంటే మీరు ఇప్పుడు నార్మల్గానే కట్ చేస్తారు కాబట్టి. చూడండి, కరువు అనేది కూడా ఇలాగ తిప్పేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇలాగ తీసేస్తే మనకు బుగ్గలు అనేవి రాకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇలాగా మనమైతే హ్యాండ్ లూజ్ కూడా చూసేసుకుంటున్నాం. ఎక్కువ ఏం లేదండి దీంట్లో, కొంచెం ఉంది, కొంచెం కట్ చేస్తున్నాను. ఇక్కడ చంక పేలికలు పడతాయండి, తక్కువ ఉంది లెంత్. సో చిన్న క్లాత్ మలసకపోయిందండి, దానికి ఇట్లా అంటే చూడు బయటకు వచ్చేసింది. సో చిన్ననైతే పీసులు అయితే పడతాయండి చంక పేలికలు, వాటిని మనం వేసుకోవాలి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇలాగా పెట్టుకొని ఇక్కడ వరకు మనం హెమ్మింగ్ పట్టి చూడండి పంపకానికి మలుచుకుంటాం కదా, అంత మందానికి మనం ఏం చేయాలి, చిన్న కట్సి పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుంటే మనం పంపకం పట్టి ఎంత మలుసుకోవాలనేది మనం వదిలిపెట్టింది ఇదే కాబట్టి మనం డైరెక్ట్ లూజ్ కుట్టుతో కుట్టేసుకుంటాం. చూడండి, ఇలాగా మన హ్యాండ్స్ షేప్ తీసే దాంట్లో వెళ్ళింది కదండి క్లాత్, దీంట్లోనే ఇవి ఆ పీస్ మందం కట్ చేసి ఇక్కడ అతికేయాలండి చంక పేలికకు. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్